నంద్యాల పట్టణంలోని జిల్లా మాజీ సైనికుల సంక్షేమ సంఘం కార్యాలయం నందు 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. నంద్యాల పట్టణం రైల్వే స్టేషన్ రోడ్లోని నంద్యాల జిల్లా మాజీ సైనికుల సంక్షేమ సంఘం కార్యాలయం నందు 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి పాల్గొని జాతీయ పతాకావిష్కరణ గావించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మాజీ సైనికుల సంక్షేమ సంఘం అధ్యక్షులు రంగనాయకులు, ఉపాధ్యక్షులు రామరాజు, జనరల్ సెక్రటరీ గురువయ్య, ట్రెజరర్ జయరావు, మాజీ సైనికులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ దేశ సేవలో సైనికుల సేవలు మరవలేనివని తెలిపారు. కూటమి ప్రభుత్వం మాజీ సైనికులకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. మాజీ సైనికుల సమస్యలు ఏవైనా ఉంటే తన దృష్టికి తీసుకుని వస్తే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. మన దేశం ఈరోజు అందరూ ప్రతి ఒక్కరు ప్రశాంతంగా ఉన్నారంటే ఇక్కడ బార్డర్లో కానీ ఏ కష్టకాలంలో కూడా మీరు అందరూ ఇచ్చిన సహాయ సహకారంతో ఈరోజు మన దేశం ఇంత గట్టిగా నిలబడగలిగింది. ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఉన్నది కూడా గర్వంగా ఉంది. ఈరోజు బీజేపీ గవర్నమెంట్ ఆర్మీ కోసం ఎంత ముందు అడ్వాన్స్ డెవలప్మెంట్ గా ఈరోజు సేఫ్టీ ప్రికాషన్స్ కోసం కానీ వెపన్స్ కానీ ఇవన్నీ కూడా ఈరోజు తీసుకోవడానికి బీజేపీ గవర్నమెంట్ మోడీ గారి ఆధ్వర్యంలో ఎంతో సహాయ సహకారం అందించింది. అది కూడా కుటుంబ ప్రభుత్వంలో ఉన్నందుకు మేము కూడా అందరూ కూడా దీనికి గర్వంగా ఫీల్ అవుతుంది. అలాగే ముందుగా మీకు ఏదైనా అవసరం ఏదైనా ఉన్నా కూడా ఇందాక అందరూ చెప్తుంటే ఈరోజు కమ్యూనిటీ సెంటర్ లాగా డెవలప్ చేసి స్కిల్ డెవలప్మెంట్స్ కూడా ఏదో అవకాశం వచ్చే విధంగా ముందు డెవలప్మెంట్ కావాల్సిన ఏది కావాలన్నా కూడా సంబంధిత అధికారులతో కానీ మన మినిస్టర్ గారితో కానీ మాట్లాడి మీకు కావాల్సిన కూడా ఏర్పాటు చేస్తాం. ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అనంతరం జిల్లా మాజీ సైనికుల సంక్షేమ సంఘం అధ్యక్షులు రంగనాయకులు, ఉపాధ్యక్షులు రామరాజులు మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో మాజీ సైనికులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొనడం సంతోషంగా ఉందని తెలిపారు. మాజీ సైనికుల సమస్యలు ఏవైనా ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. నంద్యాల మాజీ సైనికుల అధ్యక్షుడు యూనియన్ ప్రెసిడెంట్ రంగనాయకులు ఈరోజు 77వ రిపబ్లిక్ డే సందర్భంగా మన మాజీ సైనికులందరూ నంద్యాల రైల్వే స్టేషన్ గూడ్జ దగ్గర అందరూ వచ్చారు. వాళ్ళ ప్రాబ్లమ్స్ ఇంకా అందరితో పాత స్నేహం గుర్తు చేసుకుంటూ అందరు ఈరోజు మధ్యాహ్నం భోజన కార్యక్రమాలు జరిగినాయి. 77వ గణతంత్ర దినోత్సవం ఈరోజు నంద్యాల ఎక్స్ సర్వీస్ మెన్ వెల్ఫేర్ అసోసియేషన్ నందు చాలా ఘనంగా నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ భూమా బ్రహ్మానందరెడ్డి గారు మాజీ శాసనసభ్యులు వచ్చారు. చాలా ఘనంగా ఇక్కడ కార్యక్రమాలు, పిల్లలకు ఆటల పోటీలు మరియు భోజన కార్యక్రమాలు ప్రతి ఒక్కటి చాలా ఘనంగా ప్రతిసారి మేము నిర్వహిస్తాము. ఈసారి అంతకంటే చాలా ఘనంగా నిర్వహించాము. అది మా ఎక్స్ సర్వీస్ మెన్ అందరి యొక్క ఘనత అని మేము తెలియజేస్తున్నాము.